ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఆయాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వేతనానికి తాము ఆయాలుగా పనిచేస్తున్నామని, ఆ వేతనం కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో మా కుటుంబాల పస్తులు ఉంటున్నాయని తెలిపారు. ఇక 6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పాఠశాలలోనే చెత్త తొలగించేందుకు కూడా సంబంధిత పరికరాలు సొంతంగా డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుందంటూ వాపోయారు. ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంతో పాటుగా ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆయాలు కోరారు. ఇప్పటికీ 5 నెలల జీతము పెండింగ్లో ఉంది. కదిరి వాళ్ళకైతే 8 నెలల జీతము పెండింగ్లో ఉంది. శానిటేషన్ ఆయాలకి 6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం మా పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది. వేతనాలు ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటిది. 4 నెలల నుండి 7 నెలల వరకు వివిధ ప్రాంతాల్లో పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వేతనాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం 4,000 నుండి 6,000 రూపాయలు. 4,000 రూపాయల నుండి 6,000 రూపాయలు అంటే ఎట్లా వాళ్ళ జీవనం గడపాలి? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మొత్తం టాయిలెట్స్ అన్ని లేదా ఆ స్కూల్ అంతా క్లీనింగ్ చేసే పనిలో ఉంటారు. పోనీ ఆ పని చేస్తున్న సందర్భంగా శానిటేషన్కి సంబంధించినటువంటి ఏ పరికరాలు కూడా ఇవ్వకపోగా సొంతంగా పరకలు తీసుకొని వీళ్ళే కొనుక్కొని తీసుకొచ్చి అక్కడ పని. తెలంగాణ రాష్ట్ర కొత్త నియంత రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్